మీ అందరికీ తెలుసు పరిస్థితి నెల్లూరు జిల్లాలో డ్రై అవుట్లెట్స్ అనేవి లేకుండా ఉంది. మనకి ముందు నుండి కూడా పెట్రోల్ షార్టేజ్ అసలు ఎక్కడా లేదు. డీజిల్ కొన్ని చోట్ల విన్నాను ఈరోజు మార్నింగ్ లేకుండింది. బట్ ఇప్పటికల్లా అన్ని పెట్రోల్ బంక్స్ సమృద్ధిగా వచ్చేసింది. అన్ని ఫిల్లింగ్ స్టేషన్స్లో మన దగ్గర నెల్లూరు జిల్లాలో 271 ఫిల్లింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మోరార్లెస్ అన్నిట్లో కూడా స్టాక్ వచ్చేసింది. మిగతాది ఈరోజు నైట్ అంతా కూడా డిపోస్ నడుస్తున్నాయి. సో మనకి కంటిన్యూస్ సప్లై ఉంటుంది ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్. ఈరోజు నైట్ అంతా కూడా అన్ని ఫిల్లింగ్ స్టేషన్స్ ఫిల్ చేయడానికి అనేసి ప్రణాళిక నడుస్తుంది. ఆనరబుల్ సీఎం సార్ ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశారు. ఆర్టీజీఎస్లో రెగ్యులర్గా అవర్లీ సిచ్యువేషన్ రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. మన డీజీపీ సార్ అండ్ ఆల్ సీనియర్ అఫీషియల్స్ ఎటువంటి లా అండ్ ఆర్డర్ జరగకుండా మనం ప్రతి పెట్రోల్ బంక్లోనూ ఒక పోలీస్ కానిస్టేబుల్ని, ఒక విఆర్ఓని రెవెన్యూ తరపు నుండి అందరినీ పెట్టించాము. అలానే 16 జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ మన నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. వాళ్ళు నిరంతరం వెళ్ళి అక్కడ ఏమైనా డీజిల్ షార్టేజ్ ఉందా, బ్లాక్ మార్కెటింగ్ ఏమైనా నడుస్తుందా, హోర్డింగ్ నడుస్తుందా అనేది తెలుసుకుంటున్నారు. గ్రీన్ ఛానల్ ఇవ్వటం జరిగింది ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్. సో ఎంత తొందరగా మనకి బీపీసీఎల్ అనేది కృష్ణపట్నం పోర్ట్ నుండి వస్తుంది, కడప నుండి హెచ్పీసీఎల్ అండ్ ఐఓసీఎల్ చిత్తూరు నుండి వస్తుంది మన జిల్లాకి. థ్యాంక్ యూ.